ఆ తర్వాత 2 రోజులకే వెళ్ళి ఆసుపత్రిలో పడుకున్నాడు. ఆగమేఘాల మీద గుండెకు పొక్కడిపోయిందని ఆపరేషన్ అది ఇది అని ఆడావిడి చేశారు. అప్పటి నుంచి గుడివాడను వదిలేశాడంటే మళ్ళీ ఇప్పటి వరకు ఊరి మొహం చూడలేదు. పార్టీ ఏటైపోనాది, పార్టీ కార్యకర్తలు ఏటైపోనారు, పార్టీ లీడర్లను కూడా దగ్గరికి రానిటం లేదు. కనిపిస్తే కాల్ చేస్తారన్న రేంజ్లో భయపడిపోతున్నాడు గుటకనని. అందుకే బాగా ఆలోచించి అమెరికా చెక్కిద్దామని చూశాడు. లోపటి పెద్ద ప్లానింగే చేసుకున్నాడు. కానీ ఆరోగ్యం బాగాలేదంటున్నాడు కదా అని పోలీసులు దూరంగా ఉంటున్నారు. కానీ గుటక మీద ఓ కన్నేసే ఉంచారు. లోపల ఎట్లాంటి గూడు పుట్టాని జరుగుతుందో తెలుసుకున్నారు. అందుకే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ మధ్య దేవినేని అవినాష్ కూడా ఇట్టాగే విమానం ఎక్కి ఎక్కడికైనా చెక్కేయాలని చూశాడు. కానీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసి విమానాశ్రయంలో అట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. పోయిన 5 ఏళ్లు చేసిన తప్పులకు, వాళ్ళు మాట్లాడిన బూతులకు శిక్ష అనుభవించకుండా తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కరు కూడా తప్పించుకోలేకపోయారు. వంశీ తర్వాత గుటకని అరెస్ట్ అయ్యేదని చాలా రోజుల నుంచి వినిపిస్తున్న విషయం. కానీ మధ్యలో ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో దాక్కోవడంతో కాస్త ఆలస్యం అవుతుంది అంతే.